హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో రేగు పండ్లతో వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సంక్రాంతి పండుగ వస్తే మనకి గుర్తుకు వచ్చే వాటిలో రేగు పండ్లు కూడా ఒకటి. ఎందుకంటే భోగి రోజున పిల్లల క్షేమాన్ని కోరుతూ తలపై నుంచి రేగు పండ్లను పోస్తారు. అంత ప్రాముఖ్యత ఉందండి. ఈ రేగు పండ్లతో వడియాలను ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు రేగు పండ్లు, జీలకర్ర, పచ్చిమిర్చి, కళ్ళుప్పు అండి. చాలా సింపుల్గా ఈ వడియాల్ని పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. నేను కంప్లీట్గా మీకు డీటెయిల్స్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ముందుగా రేగు వడియాలకు కావాల్సిన పదార్థాలు తీసుకున్నాం కదా. రేగు పండ్లను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వాష్ చేసుకోవాలండి. ఈ రేగు పండ్ల వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. తీయగా పుల్లగా ఉండే ఈ రేగు వడియాలు మనం 6 months వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. దానికోసం మనకి చాలా సింపుల్ ఐటమ్స్తో అయిపోతుంది కాబట్టి చక్కగా ఈజీగా చేసుకొని మనం ప్రిజర్వ్ చేసుకుంటే మనకి కావలసినప్పుడు సీజన్ అయిపోయినా కూడా తినొచ్చండి. ఇప్పుడు సిటీస్లో రేగు పండ్లు దొరకడం కష్టమైపోయింది. చాలా తక్కువ వస్తున్నాయండి. రేట్ కూడా ఎక్కువగా చెప్తున్నారు. ఫ్రెష్గా ఉండే రేగు పళ్ళు తీసుకుంటే మనకి వడియాలకి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా వాష్ చేసుకోవాలి. కారం ఎంత అనేది మనం తీసుకునే పచ్చిమిర్చిని బట్టి ఉంటుంది. కొన్ని పచ్చిమిర్చి ఎక్కువగా కారంగా ఉంటాయి, కొన్ని కారం తక్కువగా ఉంటాయండి. ఇవి చేసేటప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు కారం చూసుకొని. కారం కొంచెం తక్కువగా అనిపిస్తే పచ్చిమిర్చిని కూడా మళ్ళీ యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసిన రేగు పండ్లను మనం చెక్ చేసుకోవాలి. దీంట్లో పురుగులై ఉంటాయండి. కొన్ని పైకి చూడడానికి బాగానే కనిపిస్తాయి కానీ లోపల పురుగులు ఉంటాయి. అందుకే పైన తొక్క తీసి ఇలా చూస్తే మనకి పురుగు ఏదైనా ఉంటే తీసేయవచ్చు. బాగా ప్రాపర్గా చెక్ చేసుకొని చేసుకోవాలండి. బయట అమ్మే వాటిలో కూడా మనకి చింతపండు వేసి చేస్తారు, కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మొత్తం అన్నీ చెక్ చేసుకుంటున్నా. చాలా ఫ్రెష్ దొరికినాయండి రేగు పండ్లు. మొత్తం అన్నీ చెక్ చేసుకున్న తొడిమలు తీసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రోట్లో వేసి దంచాలండి. ముందుగా జీలకర్రని 1 స్పూన్ తీసుకున్నాను. మెత్తగా దంచుకోవాలి. జీలకర్ర పచ్చిదేనండి, ఫ్రై చేసింది కాదు. జీలకర్ర పచ్చి జీలకర్ర తీసుకున్నా. జీలకర్ర బాగా మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. రోలు చిన్నగా ఉందండి. పెద్ద రోలు అయితే క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవచ్చు. పచ్చిమిర్చిని కూడా వేసి కచ్చా పచ్చాగా దంచాలి. బాగా మెత్తగా దంచకూడదండి, కచ్చా పచ్చాగా దంచితేనే బాగుంటాయి. పచ్చిమిర్చి దంచిన తర్వాత దీంట్లో మనం కళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి. కొంతమందికి డౌట్ ఉంటుంది, కంపల్సరీ రోట్లోనే దంచుకోవాలా, మిక్సీలో వేసుకోకూడదా అనుకుంటారు. మనం రేగు పండ్లను దంచేటప్పుడు బాగా మెత్తగా అవ్వకూడదండి, కచ్చపచ్చగా ఉండాలి. అంటే గింజ కనిపించాలి. అది బ్రేక్ అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. రోట్లో అయితేనే మనకి చక్కగా దంచుకోవడానికి బాగుంటుంది. మిక్సీలో అయితే మిక్సీ కూడా పాడైపోవచ్చు, గింజలు అవి ఉంటాయి కదా. కొన్ని ఐటమ్స్ చేసేటప్పుడు దాని ప్రాసెస్ కరెక్ట్గా చేస్తేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుందండి. ఇలా బాగా దంచుకున్న తర్వాత దీంట్లో కళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నా. కళ్ళుప్పు లేకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టూ స్పూన్స్ కళ్ళుప్పు యాడ్ చేస్తున్నా. ఉప్పు చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువ వేసుకొని తర్వాత సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎక్కువ వేసామంటే మళ్ళీ ఎక్కువైతే కష్టమైపోతుంది కదా. ఉప్పు వేసిన తర్వాత బాగా దంచుకుంటున్నా. దీంట్లో రేగుపళ్ళు యాడ్ చేసుకోవాలండి.
వీటిని బాగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి. నేను 2 టైప్స్ చూపిస్తున్నానండి వడియాలు. ఒకటి బెల్లం వేసినవి, ఒకటి బెల్లం లేకుండా ఉన్నాయి, కారంగా ఉన్నాయి. 2 టేస్ట్‌గా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుద్ది కదా! అందుకే 2 టైప్స్ చూపిస్తున్నా. కొత్తగా చేసుకునే వారికి వడియాలంటే ఇవేవో ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలనుకుంటారు. అలా ఏం లేదండి. ఈ వడియాల్ని మనం ఎండలో పెట్టి ఎండిన తర్వాత డైరెక్ట్‌గా తీసేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటాయండి. సీజన్‌లో దొరికాయి కాబట్టి మనం ఎక్కువ తెచ్చుకొని ఇలా వడియాలు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా దంచిన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన తర్వాత తీసుకోవాలి పక్కకి. నేను ఎవ్రీ ఇయర్ చేసుకుంటానండి. ఈ సీజన్ వస్తే కంపల్సరీ వడియాలు చేసి పెట్టుకుంటాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం. ఇలా దంచిన తర్వాత పక్కకి తీసి ఇదే రోట్లో మళ్ళీ జీలకర్ర, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మిగిలిన రేగుపండ్లు కూడా యాడ్ చేసుకొని బెల్లం వేసుకోవాలండి. అది కూడా చూపిస్తాను. దీంట్లో జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి వేసి దంచుకుంటామండి. బెల్లం ముక్క చూసారుగా, చిన్న ముక్క యాడ్ చేస్తున్నా. రేగుపండ్లు కూడా చాలా స్వీట్‌గా ఉన్నాయండి. కొన్ని కొంచెం పులుపు ఉంటాయి. ఇవి చాలా తియ్యగా ఉన్నాయి. ఫ్రెష్‌వి కదా! బెల్లం వేసిన తర్వాత కూడా రేగుపండ్లు అవి వేసి దంచుకుంటున్నా. స్వీట్ కానీ సాల్ట్ కానీ చూసి యాడ్ చేసుకోవచ్చండి మళ్ళీ. ఇప్పుడు వడియాలు పెట్టేసుకోవాలి. 2 డేస్ వరకు ఎండలో పెడితే బాగా ఎండిపోతాయండి. అంటే ఎండను బట్టి ఉంటుంది. బాగా ఎండొస్తే 2 డేస్ లేదా 3 డేస్ అయినా పెట్టాలి. ఇవి ప్రిజర్వ్ చేసుకుంటాం కాబట్టి తడి లేకుండా చూసుకోవాలండి. బాగా డ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చూసారా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఎండలో పెడతాను. ఎండలో పెట్టానండి. ఎండిపోయినాయి. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి తిప్పి చూసుకుంటే ఏమైనా తడి ఉంటే మనకి ఇంకొక రోజు ఎండబెట్టుకోవాలి. బాగా డ్రై అయిపోయినాయండి. ఇవి డ్రై అయ్యేలోపు మాకు సగం తినేస్తాం కూడా. అంత ఇష్టం. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.